వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్లో ఎగ్జిక్యూటివ్కి సంబంధించి రిజల్ట్స్ పీడిఎఫ్ అయితే వచ్చింది. ఈ యొక్క పీడిఎఫ్లో మీ యొక్క నేమ్ ఉంటేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. అలాగే మీకు స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు వస్తుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అలాగే హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి ఫైనల్ ఆన్సర్కి అయితే వచ్చింది. ఈ యొక్క ఫైనల్ ఆన్సర్కి అనేది 22వ తేదీ జూన్ నుంచి జూలై 6వ తేదీ వరకు మీకు అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి ఎవరైతే హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు వెంటనే చెక్ చేసుకోండి. ఎగ్జిక్యూటివ్కి సంబంధించి కింద గ్రీన్ కలర్లో రిజల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ మెయిల్కి సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినారంటే మీకు ఈ విధంగా ఆ యొక్క పీడిఎఫ్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ మీ యొక్క రోల్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు చాలా నేమ్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇలా చెక్ చేసుకోవడం కన్నా డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, మీరు నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబుల్ అయ్యారో లేదో తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్ మీద ట్యాప్ చేయండి, అంటే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పైన 3 డాట్స్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు బ్లూ కలర్లో కనిపిస్తే మీరు నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబిలిటీ అయినట్టు. ఒకవేళ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కూడా పీడిఎఫ్లో ఎటువంటి బ్లూ కలర్ సింబల్ కనిపించలేదు అనుకోండి, మీరు నాట్ క్వాలిఫై అని అర్థం. ఇలా మీకు బ్లూ కలర్ సింబల్ కనిపిస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. ఈ పీడిఎఫ్ వచ్చేసి కేవలం మేల్కి సంబంధించి. అలాగే ఫీమేల్ అయితే నెక్స్ట్ పీడిఎఫ్ ఉంటుంది చూడండి, రెండవది లిస్ట్ 2 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేయండి. సేమ్ ప్రాసెస్. ఇలా చెక్ చేసుకోవడం కష్టం కాబట్టి డైరెక్ట్గా ఒకసారి దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు 3 డాట్స్ అనే సింబల్ అయితే కనిపిస్తుంది. సింబల్ కనిపించిన తర్వాత సర్చ్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి బ్లూ కలర్ కనిపిస్తుందో లేదో చెక్ చేసుకోండి. కనిపిస్తేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబిలిటీ అయినట్టు. తర్వాత స్కోర్ కార్డ్ వచ్చేసి స్కోర్ కార్డ్ కోసం మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క క్యాండిడేట్ లాగిన్ అయితేనే మీకు స్కోర్ కార్డ్ అయితే కనిపిస్తుంది. అది కూడా జూలై 1st వీక్లో వస్తుంది. చెక్ చేసుకోవడానికి మీరు ఫస్ట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా స్టార్టింగ్లోనే రిజల్ట్ అని కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎగ్జామ్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందంటే ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయాలి. అది మీకు జూలై 1st వీక్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వ్యూ మార్క్స్ అని కనిపిస్తుంది. దాని మీద సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే స్కోర్ కార్డ్ లేదు కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎగ్జిక్యూటివ్ రిజల్ట్స్ రాగానే ఎగ్జిక్యూటివ్ మీద సెలెక్ట్ చేసుకొని వ్యూ మార్క్స్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది.